ఆర్కే రోజా గారు కూర్చొని దీక్షలు చేస్తూ నిరసన చేస్తూ ఏదేదో మాట్లాడుతుంది. అక్కడ ఎమ్మెల్యే ఏదో చేసేసాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి రేప్ జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలండి సార్ ఈ ఇన్సిడెంట్? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఇన్సిడెంట్ గురించి ఈవిడేదో ప్లే కార్డులు పెట్టుకుని ఎక్కడ ధర్నాలు ఏదో చేస్తున్నట్టు కనిపించింది. ఇలాంటి విషయాల మీద, అనైతిక సంబంధాల మీద, అక్రమ సంబంధాల మీద ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, మన రాష్ట్రంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. కానీ ఒక జగన్మోహన్ రెడ్డికి, ఈ రోజా గారికి ఇలా ఎవరికి హక్కు లేదండి. వాళ్ళ చరిత్రలో చూసుకుని జాగ్రత్తగానే ఒకటంటే 100 అంటారు మనల్ని అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఎమ్మెల్యే తప్పు చేసాడో, ఆ అమ్మాయి తప్పు చేసిందో అనేటువంటిది వాళ్ళు ఏదో కమిటీ చేశారు, అన్ని బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి వెర్షన్ సగం మంది, ఈ ఎమ్మెల్యే గారి వెర్షన్ సగం మంది సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా హోదాలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. డెఫినెట్గా అక్రమ సంబంధాలు, అనైతిక సంబంధాలు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకి అది తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి మనందరం కూడా ఆయనే అంటాం. అట్ ది సేమ్ టైం ఇలాంటి వాటిని, ఈ పరిస్థితులను అలుసుగా తీసుకుని హోదాన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కూడా మనం క్షమించకూడదు. ఇవాళ కోతి కొబ్బరి చెప్పి దొరికినట్టుగా ఈవిడ ఈ రోజా గారు ఈ రకంగా ధర్నా చేయటం అంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే చరిత్ర చెరిపెత్తే చెరిగిపోద్దు, చింపెత్తే చిరిగిపోద్దు. అందరికీ ఎవరెవరి చరిత్రలు ఏంటో, ఎవరు భోగోతాలు ఏంటో అందరికీ తెలుసు. అంటే వైసీపీ లీడర్లు ఎవరు లేరా సార్ ఇట్లాంటి వాళ్ళు? వాళ్ళు చేశారని మనం చేయకూడదండి. అది కరెక్ట్. అయితే నేను అందుకుని వాళ్ళకి మాట్లాడడానికి ఒక్కలేదంటే మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే అలాంటి చరిత్ర లేని వాళ్ళు ఎవరైనా తప్పు అయ్యాలంటే చేయకూడదని మంచి మాట చెప్పొచ్చు. మీ చరిత్ర అంతా హీనమయ్యి మీరు మాట్లాడతాం తప్పు అంటున్నాను. నేను మాట్లాడే హక్కు లేదంటున్నాను. నేను మూసు కూర్చోవాలని చెప్తాను.